అమరావతి నిర్మాణం కళ్లకు కనిపించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తేల్చి చెప్పారు. రోజురోజుకు పెరుగుతున్న ప్రజల అంచనాలకు అనుగుణంగా పనులు జరగాలని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకమైన అంతర్వలయ రహదారి నిర్మాణానికి జూలై తర్వాత రెండో దశ భూ సమీకరణకు సిద్ధమవ్వాలని సూచించారు. మల్లిబిడతలో మరో 14,000 ఎకరాల సమీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నట్టు సిఆర్డీఏ కమిషనర్ ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి సచివాలయంలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంత అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు పనులు మాదిరిగా అమరావతి నగర నిర్మాణం కూడా ప్రజలకు కనిపించాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ విద్యాలయాలు, నక్షత్ర హోటళ్ల ఏర్పాటు కోసం ప్రపంచ ప్రసిద్ధి చెందిన 15 సంస్థలతో సంప్రదింపులు జరపాలని సూచించారు. రాష్ట్రంలో ప్రపంచ ప్రమాణాలు కలిగిన అంతర్జాతీయ విద్యాలయాలు కొలువు తీరేలా చూడాలని కోరారు. శని, ఆదివారాల్లో సైతం తాను మనవణ్ణి చూడటానికి హైదరాబాద్కు వెళ్లడం లేదని చెప్పారు. అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే ఉంటున్నానని స్పష్టం చేశారు. సామాజిక, ఆతిథ్య కార్యక్రమాలు పెరిగితే అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని వివరించారు. 40% లేబర్ కాంపోనెంట్ ఏరియా అలవెన్స్ అమరావతి ప్రభుత్వ పరిపాలనా నగరంలో జరిగే పనులకు వర్తింపచేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 911 ఎకరాలలో నిర్మిస్తున్న పరిపాలనా నగరానికి నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కన్సార్షియం బృహత్ ప్రణాళిక, అర్బన్ నమూనా అందిస్తోంది. మరో 454 ఎకరాలలో నిర్మించే జస్టిస్ సిటీకి ఆ సంస్థ నుంచి బృహత్ ప్రణాళిక, నమూనాలను తీసుకోవాలని నిర్ణయించారు. పరిపాలనా నగరంలో భాగంగా 48 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో నిర్మించే సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయ భవంతుల కోసం ఆర్కిటెక్టుగా నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ కన్సార్షియంను ఎంపిక చేశారు. బిడ్డింగులో 3 సంస్థలు పోటీపడగా ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థకు మొగ్గు చూపారు. 9,22,594 చదరపు అడుగులలో సచివాలయం, 38,89,222 చదరపు అడుగుల విస్తీర్ణంలో శాఖాధిపతుల భవనం నిర్మిస్తున్నారు. సింగపూర్ కన్సార్షియం మరియు ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్మెంట్ కంపెనీ కలిసి అమరావతి డెవలప్మెంట్ అనే ఒక పార్ట్నర్ని పెట్టి స్విస్ ఛాలెంజ్ మెథడ్లో వాళ్ళు ఇద్దరం కలిసి 42:58 రేషియోలో ఏదైతే 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాని డెవలప్ చేయదలుచుకున్నాం. ఏ విధంగా టూరిజం ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలి, ఏ విధంగా డిఫరెంట్ కంపెనీస్ని తీసుకురావాలి, ఏ విధంగా సస్టైనబిలిటీ వచ్చేటట్టుగా చేయాలనే దాని మీద త్వరగా డిస్కస్ చేశారు. ఈ రోడ్లు ఏదైతే ఉన్నాయో అమరావతి రోడ్లు, ఆ రోడ్లను కూడా ఈ నెలాఖరు లోపల వీలైనంతకు అన్ని టెండర్లు ఇవ్వమన్నారు. అయితే ఆ రోడ్లకు సంబంధించి కొన్ని వరల్డ్ బ్యాంక్ మీద చేస్తున్నాం. వరల్డ్ బ్యాంక్కి డిపిఆర్ ప్రాజెక్ట్ పంపించున్నాం. వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ మరొక 15 రోజులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 15 రోజుల్లో వస్తే జూలై 1st వీక్లో ఆ టెండర్లన్నీ అన్ని రోడ్లకి టెండర్లు పూర్తి చేసి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది. అమరావతి పచ్చదనంతో కూడిన పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దేందుకు ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ను కన్సల్టెంట్గా నియమించాలని సీఎం నిర్ణయించారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వెంకటాయపాలెంలో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ సుజల పథకానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. అమరావతి అంతర్వలయ రహదారి కోసం ఇప్పటికే 200 కోట్ల హడ్కో నుంచి రుణంగా తీసుకున్నట్టు తెలిపారు. కొంతమంది ప్రభుత్వ అధికారులను జైకా అందించే సాంకేతిక శిక్షణ కోసం జపాన్ పంపేందుకు సమావేశంలో ఆమోదం తెలిపారు. తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణం, పర్యాటక అభివృద్ధి, వ్యాపార అనుకూల సామర్థ్యం పెంపు తదితర అంశాలలో సింగపూర్ సహకారాన్ని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ప్రపంచంలో ఎటువంటి సాంకేతిక ఆవిష్కరణ అయినా ముందు సింగపూర్లోనే జరుగుతుందని సీఎం తెలిపారు. ఇక నుంచి ఏపీని సింగపూర్కు పోటీగా నిలపడానికి ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని విజ్ఞాన కేంద్రంగా నిలపాలన్న లక్ష్యానికి సహకరించాలని ఫ్రాన్సిస్ను కోరారు.